రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో అక్రమంగా రోహింగ్యా ముస్లింలు జల్పల్లి మున్సిపాలిటీలో కలిగి ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు బీజేపీ నాయకులు. మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరామ్ రోహింగ్యా ముస్లింలు చొరబడి విచిత్రంగా ఓట్లు సంపాదించారు. బీసీ ఇంట్లో ఓట్లలో ముస్లింలు ఓట్లు ఎలా వచ్చాయన్నారు. బిడ్డకు 39 సంవత్సరాలుంటే తండ్రికి 41 సంవత్సరాలున్నాయంటే ఇదెక్కడ విడ్డూరమని వాపోయారు బీజేపీ నాయకులు. ఎలక్షన్ సీఈఓకు, కలెక్టర్కు, ఆర్డీఓకు కంప్లైంట్ ఇచ్చామన్నారు. పోయిన 2024లో జరిగిన ఎలక్షన్లో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కేవలం జల్పల్లి మున్సిపాలిటీలో 15,000కు పైగా పైచిలుకు దొంగ ఓట్లు గుర్తించి సర్వే చేసి దొంగ ఓట్లు గుర్తించి కలెక్టర్కు వివరించారు. దీనికి కలెక్టర్ స్పందించిన వెంటనే అభినందించారు. ఖచ్చితంగా దొంగ ఓట్లను అక్రమంగా రోహింగ్యా ముస్లింల ఓట్లను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఓన్లీ 26 బూతులేనా నేను చెప్పేది, మొత్తం మహేశ్వరం కాన్సెన్స్ మొత్తం బూతులు చెప్తలేను. ఓన్లీ జల్పల్లి మున్సిపాలిటీలో 26 బూతుల మీద పనిచేస్తే 9,960 ఓట్లు వచ్చింది. జెన్యూన్గా ఇవన్నీ లేని ఓట్లు. ఒక ఉదాహరణ చెప్తున్నా, 316 బూత్ నెంబర్ 370 ఓట్లు. ఈ విధంగా 318, 317 ఇట్లా ఏ ఓట్లు ఏమేమి వచ్చినాయో మొత్తం ఇట్లా పేక్ ఓట్లు. అసలు ఆ బూత్లకు ఎన్ని ఓట్లు ఉండాలి, ఎన్ని పెరిగాయి? ఉన్న ఓట్లకు అదే చెప్తున్నా, ఉన్న ఓట్లను కాకుండా అదనంగా ఓట్లు తీసుకొచ్చి ఆ బూతులను ఎక్కడం జరిగింది. గతంలో మీకు చెప్పినా కదా, 2023లో ధన్మని ఓట్లు ఎక్కించారు. ఆ రోజు ఆ ఓట్లతో ఎవరు గెలిచారు ఏం కథ అనేది ఇప్పుడు దాంట్లో పోను. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో పోయి కూడా ఫలితం లేకపోయింది. ఎందుకంటే ఆ రోజు ఏం కావాలో జరిగిపోయింది ఆ రోజులో. అదేవిధంగా ఇంకో విషయం, రాయల్ కాలనీ ఉంటుంది మన పక్కన జల్పేలు. రోహింగ్యాలు అనేక మంది ఉంటారు ఆ ఏరియాలో. మీరు చూసి ఉంటారు. మేము గతంలో కూడా ఎన్నోసార్లు అలా పోయి పోరాటం చేసినాం. నేషనల్ మీడియా ఫోకస్ చేసింది, మీ మీడియా కూడా ఫోకస్ చేసింది. అందులో 332, 392, 393 బూతుల రోహింగ్యా ఓట్లు, దొంగ ఓట్లు అనేకమైన విచ్చలవిడిగా. ఈ ఓట్లను చూస్తే విచిత్రం అనిపిస్తుంది, ఆశ్చర్యపోవచ్చు. ఎలక్షన్ అప్పుడు మేము గమనించి మేము ఇచ్చేసరికి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి ఇచ్చేసరికి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చూడండి, విచిత్రం ఇంకో విషయం చెప్తా. విచిత్రం ఏంటంటే తండ్రికి 41 సంవత్సరం, కూతురుకు 39 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ ఉంటుంది ఆయన ఒక్కరి కాదు, అట్లా కొన్ని చాలా ఓట్లు. మీకు ఉదాహరణ కూడా చూసి ప్రతిదానికి ఒక లేకుండా లేదు. అందుకనే కలెక్టర్ గారు అందుకని అభినందించడం జరిగింది. ఒకసారి చూడరేను. ఈమెకి ఏజ్ అంతా 39. అలా తండ్రికి చూడనా 41 ఏళ్ళు. సాదిక్ హుషన్ 41. ఒక ఇంటి మీద 40 నుంచి 60 ఓట్లు ఎక్కడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, ఈ అధికారుల మీద కూడా నమ్మకం ఉంది. కానీ జెన్యూన్గా చేయాలి. కింద నిజంగా కూడా చాలా భయపడుతున్నారు. బిఎల్ఓలను భయపడుతున్నారు చేయాలంటే, ఆ ప్రాంతాలకు వాళ్ళని భయపడుతున్నారు. అందుకని ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను నిజంగా కూడా కలెక్టర్ గారి మీద నమ్మకం ఉంది. కలెక్టర్ గారు కూడా ఎంత చూసిన తర్వాత నిజంగా కూడా ఇంత కష్టపడుతున్నాను అభినందిస్తుడు. ఇంకా కూడా మీరు పని చేయండి పైసా, మేము కూడా సహకారం ఉంటామని చెప్తుడు. అదేవిధంగా నేను ఏమనేదంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మహేష్ కుమార్ గారు చెప్తుంది ఏమనంటే, ఒక్క ఓటు తొలగించొద్దు, ఓట్లు తొలగేయాలని బీజేపీ పార్టీ చూస్తుందని చెప్తుంది. అన్న నిజంగా కూడా మీకు ఒకసారి జల్పల్లి మున్సిపాలిటీ కానీ ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో హిందూ ఓట్ల మీద కూడా ముస్లిం ఓట్లు వచ్చిన ఒక్కొక్క ఇంటి మీద ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి. నిజంగా కూడా మహేశ్వరంలో ఒకసారి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ చూస్తే వాళ్ళ కళ్ళను తెరిచి చూస్తే ఏందని తెలుస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా మోసం చేసి ఈ ప్రాంతాల్లో గెలిచిందో చాలామంది తెలుసు. మహేష్ కుమార్ గారు కూడా చెప్పడం ఏంటంటే, మనవి చేయడం ఏంటంటే, ఎస్ఐఆర్ మీద అందరం కష్టపడి పనిచేద్దాం. నిజంగా కూడా జెన్యూన్ ఓటును ఉంచుకోవాల్సిందే. డబల్ ఓట్లను తీసేయమని అడుగుతున్నాం. ఈ ప్రాంతంలో అనేక మంది రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి ఈ ప్రాంతంలో వేలాది మంది, దాదాపు 20,000, 30,000 మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. నేను గ్రహించిన కాడికి నేను జెన్యూన్గా 26 బూతులు చెక్ చేస్తేనే 9,960 ఓట్లు వచ్చినాయి. కంటే కొన్ని వేల ఓట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని జల్లెడ పట్టవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. నిజంగా ఓటు లేని వాళ్ళు ఓటు ఎక్కించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ మీడియా ద్వారా చెప్పడం ఏంటంటే, మహేశ్వరం ప్రజలారా మీరు గ్రహించండి. మీకు తెలియకుండానే మీ ఇంటి మీద ముస్లిం ఓటు వచ్చింది, మీకు తెలియకుండానే మీ ఓట్లు డిలీట్ అవుతున్నాయి, మీకు తెలియకుండానే దొంగ ఓట్లు వచ్చి ఇన్వాల్వ్ అయినాయి. ఈ అన్నిటి మీద ప్రతి ఒక్కరు సహకరించాలి. ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఈ ఓట్లను తొలగించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. నిజంగా కూడా అధికారులకు దృష్టికి తీసుకురావడం అనేది, కలెక్టర్ గారు దృష్టికి తీసుకురావడం అనేది, దీని మీద కలెక్టర్ గారు దృష్టి పెడుతున్నాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు, ఈ శ్రీరామ్ గారు అసలు వదిలిపెట్టాడు. దీన్ని జల్లెడ బట్టి జెన్యూన్ ఓట్లు ఉండేంత వరకు పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. గతంలో ఈ దొంగోట్ల మీద మేము ఎంఆర్ఓకు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చినామంటే, ఇది 2వ తారీఖు 9వ నెల 2023 ఈ జల్పల్లి మున్సిపాలిటీలో అనేక మంది రోహింగ్యా ముస్లింలు
ముస్లింల ఓట్లను దొంగ ఓట్లు ఉన్నాయని మేము ఎంఆర్ఓకి వేయడం జరిగింది. దాని తర్వాత ఆర్డీఓకి వేయడం జరిగింది 4 తారీఖు 9వ నెల 2023లో. అదేవిధంగా మన కలెక్టర్ గారికి వేయడం జరిగింది 5 తారీఖు 9వ నెల 2023. దాని తర్వాత 14 తారీఖు 9వ నెల 2023 సిఇఓకు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. అయినా మాకు న్యాయం జరగకపోవడం, ఎందుకంటే దాదాపు 17,000 ఓట్లు ఆ రోజులో గుర్తించడం జరిగింది. 17,000 ఓట్లు గుర్తించి మేము అనేకసారి ఇలా చుట్టూ తిరుగుతుంటే కాకపోతే లాస్ట్కి ఏం చేసామంటే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి 18 తారీఖు 10వ నెల 2023 నాడు పోవడం జరిగింది. ఇవన్నీ మీ పేపర్తో ఉత్తుత మాటలు కావు, ఎందుకంటే ఇవన్నీ మేము అధికారికంగా ఇచ్చినాయి కాబట్టి. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో చెప్పడం జరిగింది ఏంటంటే ఇది కింద లేట్ అయింది, మీరు ఇచ్చిన వెంబడి మా దగ్గరికి వస్తే ఈ ఓట్లు డిలీట్ చేస్తుంటే అనే విధంగా చెప్పారు. ఎందుకంటే జనూన్లో ఎక్కడెక్కడ ఏమేమి ఓట్లు ఉన్నాయో చూసినాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా దొంగ ఓట్లు ఎట్లంటే పక్కనే అన్న విచిత్రమైన ఉంటాయి. ఒక్క ఓటు ఒక్కొక్క బూత్లో పక్కన 2 సార్లు 3 సార్లు అనేక మంది ఓట్లు ఉంటాయి. దీనికి ఉదాహరణ ఒకసారి మీకు చూపిస్తాను, ఎందుకంటే ప్రతిదానికి ప్రూఫ్ తోటి వచ్చినాం, ప్రూఫ్ లేకుండా కాదు. ఇది ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు చూసి నిజంగా దీని మీద ఆయన ఏమన్నాడంటే 80% జెన్యూన్గా చేస్తా పైసా, దీనిలో మీరు కూడా సహకరించండి, దీన్ని 100% దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దీంట్లో అనేక ఓట్లు ఉన్నాయన్న విషయాన్ని కలెక్టర్ గారు దృష్టి తీసుకొచ్చాం. ఒకసారి చూడరా ఎట్లుందో. సీరియల్ నెంబర్ 76 షేక్ జరీనా బేగం, 76 77 షేక్ జరీనా బేగం, అదేవిధంగా 79 సమ్మయ్య, వ్యవస్థ పనిచేస్తూ సంతోషం అని చెప్పడం జరిగింది. మేము కూడా సహకరిస్తాను చెప్పాం. కలెక్టర్ గారు కూడా అదేవిధంగా చెప్పడం జరిగింది. తండ్రి సంబంధం లేకుండా, తల్లికి సంబంధం లేకుండా 18 నుంచి 20 సంవత్సరాల సింగిల్ ఓట్లు అనేక మంది వచ్చినాయి. అనేక ఇళ్ళ మీద ఓట్లు వస్తే విచిత్రం, ఆశ్చర్యపోవాల్సిన విషయం. కలెక్టర్ గారు చెప్తే కూడా సంతోషం, మీకు నిజంగా మీరు ఇంత జెన్యూన్గా పనిచేసినందుకు మా వంతు సహాయ సహకారాలు ఉంటాయి, మీరు కూడా సహకరిస్తున్నందుకు నిజంగా కూడా అభినందిస్తుడు. కానీ కలెక్టర్ మీద మాకు నమ్మకం ఉంది. ఇంకొక విచిత్రం ఏం తెలుసా అన్న, హిందూ ఓట్ల మీద ఉదాహరణకు సంతోష్ ఇంటి మీద సంతోష్ ఫ్యామిలీ సంతోష్ ఓట్లు ఉంటాయి. సంతోష్కి సంబంధం లేకుండా రోహింగ్యా ముస్లిం ఓట్లు నేను ఇంటి మీద ఉంది. నేను సంతోష్ దగ్గరకు అడిగిన, అన్న సంతోష్ అన్న మీ ఇంటి మీద ఎవరెవరు ఓట్లు, ఈ ఓటు ఎవరిదని అడిగిన, ఆ ఓటు మాకు సంబంధం లేదంటాడు. అట్లా మీకు ఉదాహరణ చూపిస్తాను. రోహింగ్యా ముస్లింలా మరి లోకల్ ముస్లిమ్స్ వాళ్ళు చెప్పాలి.